సెబీ ఏం చేసిందంటే మీ ఎక్స్పెన్స్ రేషియోలో ఓన్లీ మీ ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ మాత్రమే ఉంటుంది. ఓకే. సో అదర్ రిలేటెడ్ అన్నింటినీ మీరు బయట పెట్టేసేయండి. బ్రోకరేజెస్ మీద కూడా లిమిట్ పెట్టింది. సో ఎవరైతే స్టాక్స్ కొని అమ్ముతున్నారో మీరు 0.2% కన్నా ఎక్కువ బ్రోకరేజ్ పే చేయకూడదు. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఫస్ట్ 1 year లోపల కనుక ఎగ్జిట్ అయితే, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాను ఒక స్కీమ్లోకి, 1 year లోపల కనుక నేను ఎగ్జిట్ అయితే నా మీద ఎగ్జిట్ లోడ్ ఛార్జ్ చేసేవాళ్ళు. ఈ బ్రోకరేజ్ చేసేటప్పుడు ఓన్లీ బ్రోకర్ రిలేషన్షిప్ మాత్రమే ఉండాలి. అంటే నేను ఆర్డర్ ఇస్తాను, వాళ్ళ ఆర్డర్ని మార్కెట్లో ప్లేస్ చేసి నాకు స్టాక్స్ డెలివరీ ఇవ్వాలి. ఇన్ లాంగ్ టర్మ్ సెబీ ఎప్పుడు ఇన్వెస్టర్స్ శ్రేయస్ కోసమే పనిచేస్తూ ఉంటుంది. సో మధ్యలో ఇంటర్మీడియట్స్ వాళ్ళ బెనిఫిట్స్ కోసం వీళ్ళ కోసం ఎప్పుడు సెబీ పనిచేయదు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సెబీ ఈ మధ్య కాలంలో ఎక్స్పెన్స్ రేషియోలో చేంజెస్ చేసింది. ఇన్వెస్టర్ల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? లాభం జరుగుతుందా, నష్టమా? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. సో ఇన్వెస్టర్లని దృష్టిలో పెట్టుకుని సెబీ కొన్ని రకాల చేంజెస్ చేస్తుంది. ఈ మధ్యన ఎక్స్పెన్స్ రేషియోలో కూడా కొన్ని మార్పులు అనేవి చేసింది. సో ఇన్వెస్టర్ యాంగిల్లో చూస్తే అది ఎలా ఉంటుందంటారు? సో సెబీ రీసెంట్గా ఒక కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ చేసింది మేడం. ఇదేంటంటే సో మ్యూచువల్ ఫండ్స్ ఎంత ఫీజ్ ఛార్జ్ చేయాలనే దాని మీద చేంజెస్ తీసుకొచ్చింది. సో మ్యూచువల్ ఫండ్స్ టోటల్ ఎంత ఫీజ్ ఛార్జ్ చేయాలనే దాన్ని టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అంటాం. ఈ ఎక్స్పెన్స్ రేషియోలో ఏంటంటే మెయిన్గా ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, అదర్ ఛార్జెస్, బ్రోకరేజ్, సెక్యూరిటీస్లో డీల్ చేస్తారు కాబట్టి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, నెక్స్ట్ కమోడిటీస్లో చేస్తే కమోడిటీస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఇలా కొన్ని రకాలమైనవి ఉంటాయి. స్టాంప్ డ్యూటీ, జిఎస్టీ లాంటివి. జిఎస్టీని సపరేట్గా వాళ్ళు తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్టర్కి క్లారిటీ రావట్లేదు. సో ఎంత ఫండ్ మేనేజ్మెంట్కి వెళ్తుంది, ఎంత అదర్ ఛార్జెస్కి వెళ్తుంది అని చెప్పేసి. సో సెబీ ఏం చేసిందంటే మీ ఎక్స్పెన్స్ రేషియోలో ఓన్లీ మీ ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ మాత్రమే ఉంటుంది. ఓకే. సో అదర్ రిలేటెడ్ అన్నింటినీ మీరు బయట పెట్టేసేయండి, అసలు ఉండకూడదు. అండ్ ఇంకోటి ఏం చేశారంటే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ సో స్టాక్స్ కొని అమ్మటానికి ఏదో ఒక బ్రోకర్ని అయితే రీచ్ అవ్వాలి. సో ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఎక్స్చేంజ్తో డీల్ చేయలేరు. సో ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఏదో ఒక బ్రోకర్, లైక్ ఎస్బీఐ అయితే ఎస్బీఐ సెక్యూరిటీస్ని, హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి వాళ్ళని ఎవరో ఒకరిని రీచ్ అవుతూ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బ్రోకరేజ్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దగ్గర నుంచి ఈక్విటీస్ సెగ్మెంట్లో కనుక డీల్ చేస్తుంటే ఒక ట్రేడ్కి 0.12% బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే యాక్చువల్గా అంత కాస్ట్ అవ్వదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము రీసెర్చ్ ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పేసి కొంత ఎక్స్ట్రా ఫీ అనేది వాళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తున్నారు. అండ్ డెరివేటివ్స్ సెగ్మెంట్లో కూడా 0.6 వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో సెబీ గుర్తించింది ఏంటంటే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ హౌస్ వీటి మీద 100 కోట్లు ఖర్చు పెడుతుంది. మళ్ళీ బయట నుంచి ఇంకా ఎక్స్ట్రా పెట్టి తెచ్చుకోవడం ఎందుకు? అంటే ఇది కేవలం బ్రోకరేజ్ కంపెనీల బాగు కోసం చేస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ రీసెర్చ్ కోసం ఒక డిపార్ట్మెంట్ పెట్టుకున్నాను, మళ్ళీ బ్రోకరేజ్ కంపెనీలకి దాని మీదే మళ్ళీ డబుల్ పే చేయడం అది ఇన్వెస్టర్లకు నష్టం కదా. సో గుర్తించి ఈ బ్రోకరేజెస్ మీద కూడా లిమిట్ పెట్టింది. సో ఎవరైతే స్టాక్స్ కొని అమ్ముతున్నారో మీరు 0.2% కన్నా ఎక్కువ బ్రోకరేజ్ పే చేయకూడదు. ఒకవేళ డెరివేటివ్ సెగ్మెంట్ అయితే 0.1%. సో ఇది ఎలా ఉంటుందంటే మనం ₹1,00,000 వర్త్ స్టాక్స్ కొన్నాం అనుకోండి, సో మనకు ఆటోమేటిక్గా ₹100 మాత్రమే మనకు బ్రోకరేజ్ కింద వెళ్ళాలి. ఆ చార్జెస్ తీసుకుంటారు. అంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు. ఇంకా సెబీ అంతకుముందు పేపర్స్లో ఏం చెప్పిందంటే మీరు ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీసే కదా, మీరు ఎందుకు బ్రోకింగ్ లైసెన్స్ తీసుకోకూడదు, వేరే వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ పడతారు, మీరే బ్రోకింగ్ లైసెన్స్ తీసుకొని మీరే ఎక్స్చేంజ్కి డైరెక్ట్గా కనెక్షన్ పెట్టుకుంటే ఈ ఫీజు కూడా ఇన్వెస్టర్స్కి బెనిఫిట్ అవుతుంది కదా అని చెప్పింది. సో ఇప్పుడు వెరస్ ఏమవుతుందంటే ఒక 0.15% వరకు ఎక్స్పెన్స్ రేషియో అనేది తగ్గుతుంది. అంతకుముందు ఒక చిన్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్ట్ చేసే స్కీమ్స్ ఫస్ట్ 500 crores కన్నా తక్కువ ఉన్న స్కీమ్స్ మీద మ్యాక్సిమం 2.25% ఛార్జ్ చేసే వీలుంది. ఇప్పుడు ఈ చేంజెస్ వల్ల, కొత్త చేంజెస్ వల్ల 2.1% వరకే ఛార్జ్ చేయాలి. ఓకే. సో ఈ మిగిలిన 0.15% ఎవరికి వెళ్తుంది? ఇన్వెస్టర్కి వస్తుంది. సో ఇది ఎక్కడ ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ రియాలిటీ చూపిస్తుంది అంటే తేడాగా డైరెక్ట్ స్కీమ్, రెగ్యులర్ స్కీమ్ మధ్య ఈ గ్యాప్ అనేది తగ్గిస్తుంది. ఓకే. సో 0.15% లాస్ అవ్వాలంటే ఏదర్ ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అయినా వదులుకోవాలి, లేదు రెగ్యులర్ స్కీమ్లో ఉంటే డిస్ట్రిబ్యూటర్లకైనా కట్ పెట్టాలి. సో అంతకుముందు ఎలా ఉండేదంటే ఒక 1.5% కనుక ఎక్స్పెన్స్ రేషియో ఉంటే ఒక 0.5% మ్యూచువల్ ఫండ్ కంపెనీ, 1% డిస్ట్రిబ్యూటర్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ 0.15% తగ్గించడం వల్ల వీళ్ళు వాళ్ళ ఫీజుల్లో తగ్గించుకోవాల్సి వస్తుంది. 1% తీసుకునే డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు 0.9% తీసుకుంటాడు. ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్కి రెగ్యులర్కి మధ్య గ్యాప్ అనేది తగ్గిపోతూ ఉంది. ఇన్వెస్టర్స్కి మనకి ఈ ఎక్స్ట్రా రిడక్షన్ అనేది వాళ్ళ ప్రాఫిట్స్లో యాడ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 0.15% కాంపౌండ్ అవుతూ ఉంటుంది. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫండ్ సైజ్ గ్రో అయ్యే కొద్దీ ఇంకా ఎక్స్పెన్స్ రేషియో అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకా దీనివల్ల ఏమవుతుందంటే మనకు అంతకుముందు 2013లో డైరెక్ట్ ప్లాన్స్ వచ్చినప్పుడు
ఈ రెగ్యులర్ ప్లాన్కి డైరెక్ట్ ప్లాన్కి మధ్య హెవీ డిఫరెన్స్లు ఉండేవి. ఆల్మోస్ట్ 1.5%, 2% వరకు కూడా ఉండేవి. ఇప్పుడు సెబీ వాటిని 1% లోపు తీసుకొచ్చింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి అన్వాంటెడ్ కాస్ట్స్, ఇన్వెస్టర్స్కి బెనిఫిట్ లేని వాటన్నిటిని ఐడెంటిఫై చేసి ఓన్లీ ఫండ్ మేనేజ్మెంట్ కాస్ట్లు మాత్రమే పెట్టేటట్లు చేసి ఈ డైరెక్ట్ రెగ్యులర్కి మధ్య డిఫరెన్స్ని 0.5% వరకు తీసుకొస్తుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్వెస్టర్ కూడా క్లారిటీ ఉంటుంది. సో 1% ఫండ్ మేనేజ్మెంట్ కోసం ఛార్జ్ చేశారు, ప్లస్ జిఎస్టీ 18% ఉంటుంది. అది ఎంతో వాళ్ళకందరికీ క్లారిటీ వస్తుంది. ఓకే, ఫండ్ మేనేజ్మెంట్ కోసం నేను ఎంత పెడుతున్నాను, అదర్ గవర్నమెంట్ ఛార్జెస్కి ఎంత పే చేస్తున్నాను. సో ఇన్వెస్టర్ కూడా క్లారిటీ ఉంటుంది. ఇంకా ఏం చేసిందంటే సెబీ ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఫస్ట్ 1 year లోపల కనుక ఎగ్జిట్ అయితే, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాను ఒక స్కీమ్లోకి, 1 year లోపల కనుక నేను ఎగ్జిట్ అయితే నా మీద ఎగ్జిట్ లోడ్ ఛార్జ్ చేసేవాళ్ళు. ఈ ఎగ్జిట్ లోడ్లో ఛార్జ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా 5 బేస్ పాయింట్స్ అంటే బీపీఎస్ అంటాం. 1 బీపీఎస్ అంటే 1%లో 100th పార్ట్. సో ఎక్స్ట్రా 5 బిప్స్ అనేది ఛార్జ్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు 750 crores కన్నా ఎక్కువ ఉన్న స్కీమ్స్లో అవకాశం లేదు. ఇక ఓకే, సెబీ తీసేసింది. సో నువ్వు ఎగ్జిట్ లోడ్ పెట్టేసి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రా మనీ డెబిట్ చేయడానికి కూడా సెబీ క్యాన్సిల్ చేసింది. అది కూడా ఇన్వెస్టర్స్కి పాజిటివ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ బ్రోకరేజ్ చేసేటప్పుడు ఓన్లీ బ్రోకర్ రిలేషన్షిప్ మాత్రమే ఉండాలి. అంటే నేను ఆర్డర్ ఇస్తాను, వాళ్ళ ఆర్డర్ని మార్కెట్లో ప్లేస్ చేసి నాకు స్టాక్స్ డెలివరీ ఇవ్వాలి. అంతేగాని నేను రీసెర్చ్ తీసుకుంటాను, సపోర్ట్ తీసుకుంటాను, ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్కి పే చేయడానికి వీలు లేదని చెప్పేసి సెబీ పేపర్లో రిలీజ్ చేసేసింది. సో వాళ్ళు వీటన్నిటికీ ఛార్జ్ చేయడానికి లేదు అసలు. లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్లో ఏదైనా ఐటమ్ కొనుక్కుంటున్నాం అంటే అమెజాన్ మనకి జస్ట్ ఒక ప్లాట్ఫామ్ లాగే ఉంటుంది. నేను బై చేస్తాను ఆ ఐటమ్కి, అమెజాన్ నాకు ఐటమ్స్ని డెలివర్ చేస్తుంది. అంతేగాని నేను నీకు రీసెర్చ్ చేసి మంచి ఐటమ్ ఎక్కడ ఉంటుందో నేను చెప్తాను, ఇలాంటి వేటన్నింటికి ఛార్జెస్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ ఏం చేసిందంటే సెబీ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఫీ అనేది మ్యూచువల్ ఫండ్స్లో తీసుకురావాలని చూస్తుంది. సో ఈ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఏంటంటే ఏదైతే ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ అయినా 15% ఇస్తుంది అనుకోండి రెస్పెక్టివ్ బెంచ్ మార్క్, ఈ ఫండ్ కన్సిస్టెంట్గా 15 కన్నా ఎక్కువ ఇస్తుంది అనుకోండి, ఇది బెటర్ పర్ఫార్మింగ్ కదా. ఇప్పుడు నేను బెటర్ పర్ఫార్మ్ చేస్తున్నా అని చెప్పి ఎక్కువ ఫీజు తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది. సో దీని మీద ఇంకా రూల్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, ఇంతకుముందు ఇవేంటంటే పిఎంఎస్ఏఎఫ్లో ఉండేవి. సో నేను నీకు ఎక్కువ డెలివరీ చేస్తే నేను ఎక్కువ ఫీజు తీసుకుంటా, బట్ మ్యూచువల్ ఫండ్లో లేవు. బట్ ఇప్పుడు నుంచి కొత్తగా సెబీ ఈ ఆలోచన కూడా చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఏ ఫండ్స్ అయితే బెటర్గా పర్ఫామ్ చేస్తాయో వాళ్ళకి ఎక్కువ ఫీ వస్తుంది, ఏ ఫండ్స్ అయితే పర్ఫామ్ చేయవో అవి లాస్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసరికి ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని కనుక ఒక కంపెనీ క్లోజ్ చేయాలనుకుంది అనుకోండి, అంతకుముందు ఏంటంటే దానికి సంబంధించిన ఖర్చులను కూడా మన మీదే వేసేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి ఖర్చులు ఏవి వేయకూడదు. సో స్కీమ్ని మీరు వైండప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి టోటల్ వైండప్ కాస్ట్ మీరే భరించాలి. అండ్ వైండప్ చేయాలనుకున్నప్పటి నుంచి దాని మీద ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ ఫీజు కానీ మేనేజ్మెంట్ ఫీజు కానీ మీరు వసూలు చేయకూడదు. సో ఇవేంటంటే ఒకప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫండ్స్ వాటి డెట్ ఫండ్స్ వైండప్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో అలా ఏదైనా స్కీమ్ కనుక ఫ్యూచర్లో వైండప్ చేయాలనుకుంటే కనుక దాని దగ్గర నుంచి ఎటువంటి ఛార్జీలు ఇన్వెస్టర్ దగ్గర నుంచి వసూలు చేయకూడదు. మొత్తం ఏఎంసీఏ తన బుక్స్ నుంచి వసూలు చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే సెబీ ఈ ఏఎంసీస్కి పర్మిషన్ ఇస్తుంది. సో అల్ట్రా హెచ్ఎన్ఐస్ పర్సన్స్ అంటే ఎవరైతే ఒక 50 కోట్ల అబోవ్ ఉంటారు, లేదు కొంచెం డీసెంట్ నెట్వర్క్ ఉన్న వాళ్ళు, సో మన హైదరాబాద్ లాంటి సిటీస్లో చాలామందికి ఉంటుంది. సో వీళ్ళకి డైరెక్ట్గా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఎవరైతే బెటర్ ఓన్లీ ఒక మంచి బ్రాండ్ దగ్గర నుంచి ఈ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఏఎంసీసే ప్రొవైడ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది. ఎస్బీఐ కొన్ని లక్షల కోట్లు మేనేజ్ చేస్తుంది. ఫండ్ మేనేజర్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇలాంటి సర్వీసెస్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇంతకు ముందున్న ప్రొవిజన్లో అలా లేదు. ఓకే, సో ఈ చేంజెస్ అన్ని విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటాయా లేకుంటే లేదండి, ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ చేశారు. ఓకే, సో దీని దగ్గర నుంచి జనాల దగ్గర నుంచి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే నేను డైరెక్ట్గా జిఎస్టీ మొత్తం భరించు, ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా నన్నే భరించంటే ఏఎంసీ బుక్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో వాళ్ళు ఎంతవరకు దీన్ని చేంజ్ చేయగలం అంటే లాస్ మేకింగ్ రాకుండా ఎంతవరకు వాళ్ళు చూసుకోగలరో చూసుకుంటారు. చూసుకొని ఒక ఇది పాసిబుల్ అయితే పాసిబుల్ అవుతుందని చెప్పి సెబీకి ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఒకవేళ లేదు అవ్వట్లేదు అంటే కనుక దాని ప్రకారం ఇంట్లో కాదండి 0.15 కాదు మీరు 0.1కి తగ్గించండి, అప్పుడు మాకు ఫీజిబిలిటీ ఉంటుంది అని చెప్తారు. అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎలాగో వాళ్ళకి ఇది నెగిటివ్ కాబట్టి వాళ్ళు నెగిటివ్ ఫీడ్బ్యాకే ఇస్తారు. ఎందుకంటే ఫీజు తగ్గించమని ఏఎంసీ అని చెప్తే ఏఎంసీ తన బుక్స్లో నుంచి ప్రాఫిట్ తగ్గించదు. అదేం చేస్తుందంటే తన డిస్ట్రిబ్యూటర్స్ ఫీజు తగ్గిస్తుంది. ఓకే, సో అండ్ ఇన్వెస్టర్ సైడ్ నుంచి వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. సో అందరి ఫీడ్బ్యాక్ తీసుకొని ఓవరాల్ కనుక ఇన్వెస్టర్స్కి పాజిటివ్ ఉంది అంటే కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది. సో దీనికి ఏంటంటే జనరల్గా 2-3 months టైం ఇస్తారు. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయొచ్చా వీటన్నిటిని కన్సిడర్ చేసి
తీసుకుంటారు. సో మేబీ మోస్ట్లీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంటారా? ఎస్ అండి, ప్రాబబ్లీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఈ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇన్ లాంగ్ టర్మ్ సెబీ ఎప్పుడు ఇన్వెస్టర్స్ శ్రేయస్సు కోసమే పనిచేస్తూ ఉంటుంది. సో మధ్యలో ఇంటర్మీడియట్స్ వాళ్ళ బెనిఫిట్స్ కోసం వీళ్ళ కోసం ఎప్పుడు సెబీ పనిచేయదు. అండ్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళు పెట్టిన దానిలోంచి మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేటట్లు చూస్తుంది ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దగ్గర నుంచి. సో కొంచెం టైం తీసుకుంటే ఇన్వెస్టర్స్ కూడా ఒక అవగాహన అనేది వస్తుంటుంది, ఎలా చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది. యా, మీకు చెప్పాలంటే ఎర్లీ 90s ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ మీద ఎక్స్పెన్స్ రేషియో అంటే ఎంట్రీ లోడ్ 6% ఉండేది. ఓకే, అంటే నేను కనుక ఒక 1000 రూపీస్ అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే సో 60 రూపీస్ ఎంట్రీ లోడ్ కింద కట్టాల్సి వచ్చేది. సో ఆ స్టేజ్ నుంచి ఈరోజు బ్రోకరేజ్ రేట్స్ 1%, 1.5% వరకు పడిపోయాయి. అండ్ ఎంట్రీ లోడ్స్ అనేవి లేవు. సో చూడండి ఎంత బెనిఫిట్ చేస్తుందో సెబీ ఇన్వెస్టర్స్ కోసం. వాళ్ళకి ఏంటంటే ఎకానమీ ఆఫ్ స్కేల్ పెరిగే కొద్దీ మనకు అంత ఖర్చులు అవ్వవు. ఒకప్పుడు అంటే 90s అంటే కనుక మీకు 1000 రూపీస్ పెట్టడం చాలా గ్రేట్. సో 1000 రూపీస్ వాళ్ళు పెట్టాలంటే వాళ్ళకి ఏంటి 3000 రూపీస్, 4000 రూపీస్ పైన ఇన్కమ్ ఉండాలి. ఇప్పుడు 1000 రూపీస్ చిన్న కూరగాయల బండి వాళ్ళు కూడా పెడుతున్నారు. సో ఈ అమౌంట్ ఎప్పుడైతే పెరిగాయో వాళ్ళకి ఫిక్స్డ్ కాస్ట్ మీద వచ్చేది కూడా తగ్గుతుంది కదా. సో అప్పుడేమో 1000 పెట్టేవాళ్ళు ఇప్పుడు 10,000 పెడతారు, లేదా 1 lakh పెడతారు. సో అప్పుడున్న కాస్ట్లు ఇప్పుడు ఉంటాయంటే అది సమంజసం కాదు కదా. మనకి ఎకానమీ ఆఫ్ స్కేల్ అనేది పెరిగింది. సో దానికి తగ్గట్టుగా ఇన్వెస్టర్స్కి బెనిఫిట్ చేయాలని సెబీ ఎప్పుడు చూస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.